అందరికీ నమస్కారం అండి. నేను రామం రాఘవ అనే ఒక సినిమాకి ఈరోజు దర్శకుడిగా పుట్టాను. చెన్నై ప్రసాద్ ల్యాబ్లో పాలా గారు, బాబీ సింహ గారు, ఇంకా చాలామంది సెలబ్రిటీలతో ఈరోజు టీజర్ లాంచ్ అయింది. తెలుగు అండ్ తమిళ్. చాలా ఆనందంగా ఉంది. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ ఒక మంచి కథ చెప్తామని, మంచి కథలు మాత్రమే చెప్తామని ఈ బ్యానర్ స్థాపించడం, ఈ కథని సపోర్ట్ చేసి శివప్రసాద్ యానాల్ గారు రాసినటువంటి ఈ సినిమాని నన్ను దర్శకుడిగా పృథ్వీ పోలవరపు, ఆరిపాక ప్రభాకర్ గారు నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమా నిర్మించాలంటే పైన జేబులు తడి ఉంటే సరిపోదు. ఇలాంటి సినిమాలు తీయాలంటే గుండె లోపల తడి ఉండాలి. ఆ తడి ఉన్న వ్యక్తులు ఒక మంచి సినిమా మీకు చెప్పాలి అని మా తాపత్రయమే ఈ రామం రాఘవం. డెఫినెట్గా మీకు టీజర్ అందరికీ నచ్చుతుందని నా విశ్వాసం. అలాగే త్వరలో సినిమా కూడా డేట్ అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఈ సినిమాకి మీరు థియేటర్కి వస్తే ఈ సినిమా మీ ఇంటికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. రామం రాఘవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ధనరాజ్. థ్యాంక్ యూ. డైరెక్టర్గా వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. యాక్టర్గా అందరికీ నువ్వు ఎంత టాలెంటెడో, ఎంత మంచి నటుడు అని అందరికీ తెలుసు. నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ధనరాజ్ ఏంటి ఇంత ఎమోషన్స్, ఇంత చాలా వాల్యూస్ ఉన్న ఒక కథ ఇది చెప్పి నేను తర్వాత లైక్ వాజ్ సో హ్యాపీ. ఇలాంటి కంటెంట్ని చూస్ చేసుకున్నందుకు, ఆ కంటెంట్ని ప్రజల ముందు తీసుకురావాలనడానికి ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంటో దానికి పృథ్వీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ ఎ గుడ్ కంటెంట్ టు ద ఆడియన్స్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే ఒక విషయమే అండి, ఒక కొడుకుకి తండ్రి మధ్యన జరిగే ఒక ఎమోషన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, మంచి చెడు అన్నీ చాలా ఉంటాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండే ఒక విషయాన్ని ప్రతి ఒక్కడు తండ్రి వాల్యూ తెలుసుకోవాలి, ప్రతి కొడుకు తండ్రి వాల్యూ తెలుసుకోవాలని ఒక మంచి థాట్తో, మంచి తాపత్రయంతో ఈ సినిమా తీశారు. నాకు ఐ రియలీ సెల్యూట్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ధనరాజ్ యాజ్ అన్ యాక్టర్ and యాజ్ అ డైరెక్టర్, పృథ్వీ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మోక్ష యాజ్ అ యాక్టర్స్ ఈజ్ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ టీమ్. దీంట్లో ఇంకొక ముఖ్యమైన ఒక నేషనల్ అవార్డ్ యాక్టర్, ఏం చెప్పాలి, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక రైటర్, చాలా పరిమాణాలు ఉన్న ఒక వ్యక్తి అండి ఆయన, సముద్రగని అన్న గారు. ఆయన ఫాదర్ రోల్ చేయడం అది అనేది ఈ సినిమాకు ఒక పెద్ద బలం. ఆయన నటుడుగా ఎంత పెద్ద నటుడు, ఎంత మంచి నటుడు అని మనకు బాగా తెలుసు. ఆయన ఇంకా ధనరాజ్ నీ పని అయిపోయింది, ఈ బిడ్డను తీసి డెలివరీ చేసి ఆయన చేతిలో ఇచ్చావు. సముద్రగని అన్న గారు ఉన్నారు, విల్ డెలివర్ దిస్ బేబీ వెరీ ప్రామిసింగ్లీ టు ద ఆడియన్స్. కరెక్ట్గా తీసుకెళ్ళి ప్రజల ముందు చేరుస్తారు. ఇది వేరేలాగా ప్రతి ఇంట్లో ఉన్నవాడు, ప్రతి ఇంటి మనిషి చూడాల్సిన ఒక సినిమా ఇది 100%. నాకు ఇది ఒక ధనరాజ్ 3-4 సీన్స్ చూపించాడు. నిజంగా నేను కళ్ళలో నాకు నీళ్లు తిరిగిపోయినాయి. అంత ఎమోటెడ్గా, అంత ఫాదర్గా కని గారు చేసిన షేడ్స్, కొడుకుగా ధనరాజ్ చేసిన షేడ్స్ కానివ్వండి, వాళ్ళ మధ్యన ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్, బాండింగ్ విత్ యాక్టర్ అండ్ ద కో యాక్టర్ అనేది ఇట్స్ అమేజింగ్ అండి. టీజర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. చూడండి, గ్యారంటీగా మీకు బాగా నచ్చుతుంది. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ తెలుగు ప్రజలు కానివ్వండి, తమిళ ప్రజలు కానివ్వండి, అందరూ ఈ సినిమాని మన సినిమా అనుకుని, మన ఇంట్లో జరిగే కథగా అనుకుని మనం ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి పెద్ద హిట్ చేయాలి. ధనరాజ్ యాజ్ అ డైరెక్టర్గా కానివ్వండి, యాక్టర్గా మన అందరికీ బాగా తెలుసు. ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్స్ పృథ్వీ గారు మీరు ప్రొడ్యూస్ చేయాలి, ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మోక్ష. దిస్ రామం రాఘవ మూవీ, వెన్ ఐ హర్డ్ ద స్టోరీ, దో ద స్టోరీ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫాదర్ సన్ ఎమోషన్. I was like, Dhanraj Garu told me it's the love story kaadu, but it's the actually love story. I think every father, son or daughter, whatever, I mean, they can completely relate to it. It's a beautiful story. I was so touched after reading the synopsis and story. Though the heroine, my character, it's like
okay, but I felt that no, I should be a part of this movie. Ramam Raghavam, Slate Pencil Production, thank you so much. Their first production, Ramam Raghavam, but choosing this kind of content, hats off to you, Prithvi garu, Prabhakar garu, thank you so much. Dhanraj sir, he is such a wonderful director, actor and a person. The way he made me do all the scenes so comfortably, thank you Bobby garu for your support and love, and being the part of Samudragani sir's movie. You know, it's my luck I could be a part of this. We need all your love and support. Rendu Tamil Telugu audience, thank you so much. Hope we will see you soon on theatres. తప్పకుండా కలుద్దాం. ఇది మెడ్రాస్ అంటేనే తెలుగు సినిమా పుట్టినిల్లు. మీరు మెడ్రాస్లో ఒక దర్శకుడుగా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. దాదాపు ఒక 86 ఏళ్ళ ముందు జరుగుతున్న ఒక స్టోరీ లాగా మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చిన్న పెయిన్ఫుల్ మ్యాటర్ ఏంటంటే, మా నాన్నగారు సెంట్రల్ ఆపోజిట్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 3 నెలలు కోమాలో ఉండి ఇక్కడే చనిపోయారు. ఆయన ఇక్కడే ఆయన దహన సంస్కారాలు కూడా జరిగినాయి. ఏమో మా నాన్న కోరుకున్నాడేమో నా టీజర్ లాంచ్ ఇక్కడే అవ్వాలని. అందుకనేమో నేను ఫాదర్ సన్ స్టోరీ తీస్తున్నాను. ఇదంతా కూడా మాకు యూనివర్స్, ఈ ప్రకృతి, ఈ నేచర్ క్రియేట్ చేసింది, మనం ఏం క్రియేట్ చేయలేం. ఇది ప్రతి ఇంట్లో ఉన్న సమస్య, ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. కానీ ఆ సమస్యలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఒక అబ్బాయి దగ్గర డబ్బు ఉంటుంది, ఫాదర్ డబ్బు కావాలంటే ఇచ్చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఏదో ఉండుండొచ్చు. పేద ఫ్యామిలీ, కొడుకు ఏదో రిచ్ అవుదాం అనుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. అలా చాలా చాలా సమస్యలు తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నాయి. ఇందులో మనం చెప్పింది ఇప్పుడు వరకు చెప్పండి అని నేను చెప్పలేను, కానీ ఎక్కడ చూసి ఉండకపోవచ్చు అలాంటి సమస్యను తీసుకుని పెయిన్ఫుల్గా అయితే థియేటర్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాన్నని కలుస్తారు, వాళ్ళ నాన్నతో ఒక ఫోటో దిగుతారు, ఓ 10 నిమిషాలు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. అది గనక జరిగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది అవన్నీ కాదు, అది జరిగితే చాలండి. ఈ సినిమానే దానికి ఏం కావాలో అది తెచ్చుకుంటుంది. సో ఒక్క విషయం సార్, సముద్రకని గారు అంటేనే ఆల్రెడీ ఇక్కడ సాట్ అయ్యి అప్ప ఇలాంటి సినిమాలో ఆయన భయంకరంగా ఇంపాక్ట్ చేసి, ఒక తండ్రి ఒక టీచర్ అంటే ఎలా ఉండాలనేది తీసుకుని, వీటిని మించి సముద్రకని గారిని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాం? డెఫినెట్గా అండి. అంటే సముద్రకని గారు తెలుగు సినిమాలు చాలా యాక్ట్ చేసినప్పటికీ కూడా ఒక విమానం అనే సినిమాకి మాత్రమే డబ్బింగ్ చెప్పారు. ఇది పట్టుపడి మీరే డబ్బింగ్ చెప్పాలండి. ఒకవేళ 99.9% వచ్చి 1% తప్పైనా కూడా జనాలు ఏమనరు. మీరు తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పండి, తమిళ్లో నేనే డబ్బింగ్ చెప్తాను, మన వాయిస్లే ఉండాలి 2 లాంగ్వేజ్లకి అని నేను చెప్పాను. ఎందుకు అలా చెప్పానంటే, ఆయన ఇప్పుడు వరకు చాలా నాన్న క్యారెక్టర్లు, మీరు అన్నట్టు చాలా సిన్సియర్ క్యారెక్టర్లు చాలా చేసేసారు. ప్రతి కొడుకు ఆయన మా నాన్న కదా అని కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరికి ఫాదర్లా కనిపిస్తుంటాడు ఆయన. అలాంటి వేరియేషన్స్ స్క్రిప్ట్లో దొరికినాయి. పండించడానికి నాకు అద్భుతమైన నటుడు దొరికాడు. నటుడు దొరికినప్పుడు అలాంటి నేషనల్ అవార్డు గ్రహీతలు బాబీ సింహా గారు కానీ లేకపోతే సముద్రగని గారు దొరికినప్పుడు దర్శకుడిగా ఉన్న ఒక ఆకలి ఏంటంటే, వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత లాగేద్దాం, మనం లాగిన తర్వాత వేరే వాళ్ళు లాగకూడదు అన్నంతగా. కానీ నాకు ఏ రోజు కూడా ఆయన ఒక దర్శకుడిగా మాత్రం రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు పెట్టలేదండి. నేను చల్లటి చలి రోడ్డు మీద పడుకోబెట్టాను, వణికిపోతూ గజగజ. నాకు ఆ షాట్ వచ్చే వరకు నువ్వు దర్శకుడు ఎవరా, నీకేం కావాలో ఆయన చాలా క్లారిటీగా ఉన్నావు, నీకేం కావాలో చేయమని ఒక్క ఇబ్బంది పెట్టకుండా చేశారంటే, ఆయన కథని నమ్మకపోతే, ఇందులో ఒక కొత్తదనం లేకపోతే ఆయన ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా ఇప్పటి వరకు టచ్ అయిన ఒక పాయింట్ అండి. అందుకని నేను ఫ్రెష్ ఫాదర్ సన్ స్టోరీ అని చెప్తాను. సరే, మీ పుట్టినిల్లు జబర్దస్త్ ఒక నటుడిగా కానీ ఒక మీ కళను సృజనాత్మకం బయట తీసింది. అక్కడి నుంచి దర్శకులుగా బయట వస్తున్నారు, కొంత రాజకీయాలను బయటకు వస్తున్నారు. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదండి, నేను ఎలా వాళ్ళ దాని మీద కామెంట్ చేస్తాను. నేనేమన్నానంటే, మన 5,000 ఒకలాగా ఉండవు, కానీ అది చేతికే ఉంటుంది. అలాగా అందరం కలిసి ఒక చోట ఉన్నా కూడా, ఒక మీడియా పర్సన్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. దాని గురించి నేను కామెంట్ చేయను, ఖండించను. నా పేరు పృథ్వీ అండి. స్లేట్ పెన్సిల్ స్టోరీస్తో రామం రాఘవం అనే సినిమాకి నేను ప్రొడ్యూసర్ని. ఈ కథ ఫస్ట్ మా మావయ్య గారు ఆరిపాక ప్రభాకర్ గారు తీసుకొని వచ్చి చెప్పారు. అప్పుడు ధనరాజ్ గారితో జూమ్ కాల్లో ఫస్ట్ టైం విన్నా. ఆ వినిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏదైతే చెప్పారో అదే ఎగ్జిక్యూట్ చేశారు. టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. బాలా గారు, బాబీ సింహా గారు, చాలామంది
డైరెక్టర్స్, చాలామంది వెల్ విషర్స్ వచ్చి టీజర్ రిలీజ్ చేశారు. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం ఈ టీజర్ మీ అందరికీ నచ్చుతుంది అని. మాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతున్న కథ, ఒక ఫాదర్కి సన్కి మధ్యన ఉన్న కథ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ సపోర్టర్స్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.